Kaushik, Sai. Hi. Hi. Good morning, children. Sit down. Vasu. Silence. హాయ్ Hi, Daddy. Bye, Vasu. Bye, Abhi. హలో అండి బాగున్నారా? బాగున్నాను బాయ్ అంకుల్ బాయ్ చెప్పు. Bye, Uncle. Bye. Bye. అఖిల Present, madam. వాసు వాసు Present, madam. అభి Absent, madam. ఏంట్రా అలా ఉన్నావు? అభి స్కూల్కి రాలేదు నాన్న. హలో సార్, మీ వాడు స్కూల్కి రాలేదని చూడండి సార్. మా వాడు మొహం ఎలా పెట్టుకున్నాడు. ఏమైంది సార్? ఎంతుండే లాభం సార్, అమ్మ లేదన్న వాడి బాధను తీర్చలేనప్పుడు తను గుర్తొచ్చినప్పుడు అలా ఇంతే, అలా ఏడుస్తూ ఉండిపోతాడు. ఈరోజు వాళ్ళమ్మ చనిపోయిన రోజు. Bye, Vasu. Bye, Abhi. నా బంగారం వెళ్ళు. గో. చెప్పినవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఉన్నాయి సార్. కాలతో అంకుల్. రే అభి, ఎలా వెళ్తావురా? Bye, Daddy. బాయ్. నువ్వేంట్రా వాసుని కొడతావా? కొడతాన్రా, నా ఇష్టం. ఏం చేస్తావు? చిన్నపిల్లాడు కదండి, ఏదో తెలియక. పిల్లాన్ని పట్టుకొని ఇలా కొడితే తెలియదంటారేంటండి? ఆయన వాడిని కొడితే నీకేమైందిరా? వాడిని కొడితే నీకేమైంది? వీణ కొడుకురా. వీడు నా ఫ్రెండ్ ఆంటీ. ఒరే వాడి దగ్గరికి వెళ్తావేంట్రా? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. రాత్రంతా మా వాడు పడుకోలేదు, నన్ను పడుకోనివ్వలేదండి. అభి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తాడు, అసలు వస్తాడా రాడా అని నా బుర్ర తినేసాడు అనుకోండి. అయినా అంత పెద్ద స్కూల్లో సీట్ రావడం అంటే మామూలు విషయం కాదు కదండి. 1 year నుంచి ట్రై చేస్తున్నానండి, లక్కీగా ఇప్పుడు దొరికింది. అభి బాగా చదువుకోవాలి, ఓకే? ఆల్ ద బెస్ట్. బయలుదేరదామా? అభి, ఇది నా గిఫ్ట్.
డ్యామేజ్ అవుతాం చూడరా ఏంటో వదిలే ఏయ్ హలో చూడు. హలో బండి ఏయ్ డ్యామేజ్ అయిపోయింది. రోడ్ అన్నకి ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. వెళ్ళు వెళ్ళు, పోతాం సార్. నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళండి అయ్యా. నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అనుకున్నాను రా. అదేంటండి అంత పెద్ద స్కూల్ కాదని మళ్ళీ ఇక్కడే? స్కూల్దే ఉందండి, వాడి సంతోషం ముఖ్యంగానే. లేని వాళ్ళ అమ్మని ఎలాగూ తీసుకురాలేను. ఉన్న ఫ్రెండ్ నుంచి కూడా ఎందుకు వాడిని తీసుకెళ్లిపోవడం? వయసులో ఉన్నప్పుడు ప్రేమంటే ఏంటో తెలుస్తుంది. వయసు అయిపోతుంటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక్క స్నేహానికి మాత్రమే వయసుతో పని లేదు, ఇట్టే తెలిసిపోతుంది. హలో యారా ఎన్నింటి కలుద్దాం? 6 ఫిక్స్. సతీష్ గడు వాడు నేను తీసుకొస్తాలే. ఓ ఓకేరా, చలో బాయ్. హలో ఏరా ఎక్కడున్నావు? బయలుదేరండి రా, ఎక్కడ కలుద్దాం? సుభాష్ నగర్ లో మోర్ సూపర్ మార్కెట్ ఉంది కదా. ఉందా? ఎప్పుడు పెట్టారు? అదేరా పక్కనే ఆ మెడికల్ స్టోర్ కూడా పెట్టారు కదా. ఎందుకు పెట్టారు? అక్కడ ఏదో బార్ అండ్ రెస్టారెంట్ ఉండాలి. వందన బార్ అండ్ రెస్టారెంట్ ఏసీ. ఇదైతే బాగా తెలుసు నా కొడుక. అక్కడికొచ్చి ఫోన్ చేయి, ఆ ముందే కాఫీ షాప్ ఉంది, అక్కడ కలుద్దాం. ఓకేనా? రే, కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా 6 తర్వాత ఫ్రెండ్ కాఫీ షాప్ లో కలుస్తాడారా? అర్థమైందిలే. 2 large whiskeys with soda and ఐస్ క్యూబ్స్ ప్లీజ్. యా ఐస్ క్యూబ్స్. నీకురా పల్పి ఆరెంజ్. పల్పి ఆరెంజా? ఎందుకురా? బయటికి వెళ్ళి వేడికి పాలు తీసుకొస్తా మీగడేసి. పల్పి ఇస్ ఫైన్. ఎప్పుడు ఎదుగుతారా? సరే అది కాదు కానీ అందరిని ఇన్వైట్ చేసావా? యా బాబాయ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్, కజిన్స్, నైబర్స్ ఆల్మోస్ట్ అందరిని కవర్ చేశాను. పరిచయాలు లేవు కానీ ఉంటే టెర్రస్ట్ లో కూడా పిలిచేలా ఉన్నాడు ఈడు. అది సరే కానీ మాకే బాబా ఇన్విటేషన్. మరీ పెళ్లి కార్డు బార్లో ఇస్తే చండాలంగా ఉంటుందని నేనే తీసుకురాలే బాబాయ్. అరే పెళ్లి తర్వాత రావాల్సింది బార్కేరా, కావాలంటే అన్నాడు. నన్ను ఎందుకు లాగుతావు మధ్యలో? ఇంతకీ నీ పెళ్లి ఎప్పుడు రా? రేయ్, మొగాడు అనేవాడు ఎంత ఫామ్ లో ఉన్నా మొగుడైన తర్వాత కోళ్ల ఫామ్ లో కోళ్లు అంటోడు రా. ఏదో పూట పెళ్ళాం ప్లేట్ లో పలావ్ అవ్వాల్సిందే. ఐ హేట్ మ్యారేజెస్ రా. నా పెళ్లికి మాత్రం ఒక్కరు కూడా మిస్ అవడానికి వీలేదురా, అందరు రావాల్సిందే. మా సంగతి ఓకేరా, కానీ వాసు అబ్బిల పరిస్థితి ఆలోచిస్తేనే అర్థం అవట్లేదు. ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళు ఇద్దరు విడిపోతారని కల్లో కూడా అనుకోలేదు. అవును, వాసు టచ్ లో ఉన్నాడా? లేదు బాబాయ్, ఫోన్ లోనే 2 ఏళ్ళైంది కలిసి. మరి అభి? వీడు వాడికి సీనియర్లే, 4 ఏళ్లే. కనీసం వాసు వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలుసు. వీడైతే ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఏమీ తెలియదు.